గౌరవనీయులు మాజీ మేయర్ కా యేసరత్నం గారు పరమపదించడం చాలా విచారకరం. గుంటూరు నగర మేయర్గా గుంటూరు అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి చుక్కా యేసరత్నం గారు. అంతేకాకుండా ఒక మంచి లెక్చరర్గా, జువాలజీ లెక్చరర్గా రాష్ట్రంలోనే లక్షలాది మందికి ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా మంచి విద్యను అందించి సమాజంలో డాక్టర్లుగా తీర్చిదిద్దబడిన వాళ్ళలో మరి ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉండటం అనేది చాలా గర్వకారణం. ఒకప్పుడు పాత రోజుల్లో జువాలజీ సంబంధించి ఎంసెట్ కోచింగ్లో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి రాజకీయాల్లో కూడా వచ్చి రాజకీయాల్లో మచ్చ లేకుండా వ్యవహరించి గుంటూరు నగరానికి మేయర్గా పనిచేసి గుంటూరు మీద పూర్తి అవగాహనతో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం గుర్తుంటే అటువంటి వ్యక్తి మరి ఈరోజు చనిపోవటం వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటా ఉన్నాను. చుక్కా యేసరత్నం గారి మరణం చాలా బాధాకరమైనటువంటి విషయం. పెద్దలు మాకు చాలా విషయాల్లో మార్గదర్శకులు. విద్యా వ్యాప్తి విషయంలో ఆయన చేసినటువంటి సేవలు చిరస్మరణీయం. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు అనేక మందికి విద్యాబుద్ధులు నేర్పారు. చాలామంది విద్యార్థులు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండటానికి ఆయన కారణమయ్యాడు. అట్లాగే రాజకీయాల్లో కూడా మేయర్గా ఉండి మరి ఈ గుంటూరు నగర అభివృద్ధి విషయంలో ఆయన యొక్క పాత్ర చాలా ఉంది. ఆయన మరణం చాలా బాధిస్తూ ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నారు. విద్యావేత్తగా జీవితాన్ని ప్రారంభించి గుంటూరు నగర మేయర్గా, ప్రజానాయకుడిగా, వివాదాలకు అతీతంగా తను ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా ఆయన 5 సంవత్సరాల పదవీ కాలంలో రాజకీయాలకు అతీతంగా గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర యేసరత్నం గారు పోషించిన పరిస్థితులు. వ్యక్తిగతంగా నాకైతే ఆ కుటుంబంతో విడదీయరని అనుబంధం, సంబంధం కలిగినటువంటి పరిస్థితులు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా వారి కుటుంబంతో ఒక సభ్యుడిలాగా నన్ను కూడా భావించేవాళ్ళు. ఎప్పుడు కూడా ఏ కార్యక్రమైనా కూడా నన్ను కూడా భాగస్వాములు చేసినటువంటి పరిస్థితులు. ఒక మంచి మనిషి. ఆయన మరణించడం అనేది చాలా నాకైతే వ్యక్తిగతంగా బాధాకరం, దిగ్భ్రాంతిని కలిగించినటువంటి పరిస్థితులు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాం.